మేడం మనకి వచ్చేసి యాక్చువల్‌గా ఈ 2025 కంప్లీట్ చేసుకొని 2026లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. సో, అందుకు సంబంధించి ఈ 2025లో మన కోరికలు ఏవైనా తీరలేదు, అస్సలు తీరని కోరిక అంటూ ఉంటుంది కదా మేడం. సో, మనం ఏందంటే ప్రతి ఇయర్ స్టార్టింగ్‌లో అనుకుంటూ ఉంటాం. ఈ ఇయర్‌లో ఇది కంప్లీట్ చేసుకోవాలి. సో, ఇంత సంపాదించాలని కానీ ఏదో ఒక టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటాం. అది బిజినెస్‌లో అయినా, దేంట్లో అయినా. అది ఇన్ కేస్ కంప్లీట్ అవ్వలేదు అంటే ఈ 2026 ఎంటర్ అవ్వటానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం మేడం. అవును. సో ఈ మనం దగ్గరలో ఉన్నాం కనుక ఈ ఇయర్ ఎండింగ్ లోపు మన కోరిక నెరవేరటానికి ఏమైనా మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని చెప్తారా మ్యామ్? తప్పకుండా స్వప్న, మీరు అన్నట్టు ఇంకా మనం వెయిట్ చేద్దాంలే, జాన్ వస్తే అప్పుడు మేనిఫెస్ట్ అవుతుందిలే అని అనుకోకుండా డిసెంబర్ని మనం ఎలా ఎన్కాష్ చేయాలి అని ఆలోచించడం చాలా ముఖ్యం. అయితే దానికంటూ మనకు మిరాక్యులస్ డేగా వస్తుంది, మళ్ళీ 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 రాదు. అది ఏంటి అంటే 25th డిసెంబర్ 2025. అయితే స్వప్న చూడండి, 25 డిసెంబర్లో ప్లస్ 25 2025లోది 25 కౌంట్ ఎంత? 7. తో 7 మళ్ళీ డిసెంబర్ 25th నుంచి 31st వరకు మీకు ఎన్ని డేస్ ఉన్నాయి? ఓకే, 7 days. 7 days. సో ఇట్స్ లైక్ 777 ఏంజల్ నంబర్. ఓకే, విడిగా కూడా మనం ఒకసారి మెన్షన్ చేశారు మీరు 777 అనేది ఏంజల్ నెంబర్ అని చెప్పి. ఓహో, ఓకే, మనం వచ్చేసి ఇప్పుడు దానికి దగ్గరలో ఉన్నాం అన్నమాట. అబ్సల్యూట్లీ. సో మనకు వెయిట్ చేయక్కర్లేదు, జనవరి వచ్చిన తర్వాత నేను అనుకున్నది సాధించాలి అని. సో బెస్ట్ డే అంటే 25th 2025 డిసెంబర్. అయితే ఈ నంబర్కి ఈ రోజు 2025 డిసెంబర్ 25th ఏం చేయాలి అని చెప్తాను. ఓకే, సో 777 మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అంటే మనము 7 days చేసే ఒక మేనిఫెస్టేషన్. ఈ 2025లో ఎన్నో అనుకుని ఉంటాము, ఇది సాధించాలి అది సాధించాలి అని. అయినా కూడా కొన్ని మన వల్ల అవ్వలేక మనము ఇది అవ్వదు, నెక్స్ట్ ఇయర్కి మనం తీసుకెళ్దాం అనుకుని ఉంటారు. సో నెక్స్ట్ ఇయర్ వరకు ఆగక్కర్లేదు, మనం ఈ ఇయర్లోనే అది కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే రేపు అంటే 25th రోజు, లక్కీగా మన కిరణ్ టీవీ ప్రేక్షకులకు చాలా లక్కీయెస్ట్ డే అనొచ్చు. సో 25th డే మీరు ఏ టైం అయినా అవ్వండి, అంటే ఇదే టైంలో అవ్వాలి అని లేదు. అంటే ఆ రోజు ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంని మనము ఎన్కాష్ చేసుకోవాలి. ఎన్కాష్ చేయడం అంటే మేనిఫెస్ట్ చేయాలి. నేను యూనివర్స్తో మాట్లాడతాను, యూనివర్స్తో చెప్తాను, యూనివర్స్ నాకు నేను ఏమనుకుంటే ఆ కోరిక తీర్చాలి. ఇదే మన ట్రాన్సాక్షన్. సో దీన్ని ఏ టైంలోనైనా, అంటే మీరు ఒకరోజు లేదు నాకు మార్నింగ్ అవ్వదు, ఈవినింగ్ చేసుకుంటాను అంటే ఈవినింగ్ అన్నా లేకపోతే ఆఫ్టర్నూన్, ఎప్పుడైనా రిలాక్స్ మైండ్తో కామ్గా కూర్చునేటట్టు ఒక 10 minutes మీకు టైం ఉన్నట్టు చూసుకోండి. 25th డిసెంబర్. ఆ తర్వాత ఎప్పుడైనా ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకోండి, A4 size పేపర్ తీసుకొని వైట్ పేపర్లో ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా ఆ పేపర్ మీద డే 1, డే 2, 3, 4, 5, 6, 7 మీకు అనుగుణంగా, అంటే ఇలాగే నంబర్స్ వెళ్ళాలని లేదు, మీకు 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చేటట్టు ఈ నంబర్ని రాసుకోండి. అయితే ఇక్కడ మనం అనుకున్న కోరిక అంటే ఫోకస్ ఒక్కదాని మీద పెట్టండి. అంటే మనీ గురించి మనం అనుకున్నాం అనుకోండి, ఇది సాధించలేదు ఈ 2025లో అనుకోండి, ఇది పక్కాగా అయ్యే మంత్రం. సో అస్సలు తీరని కోరిక ఒక్కటి కానీ పక్కాగా అవుతుంది. సో మీకు బర్నింగ్ డిజైర్ అంటే ఇది అవ్వాల్సిందే అనుకుంటే మాత్రం దీన్ని పక్కాగా రాసేయండి. రాసేసి డే 1 రాస్తున్నారు కదా, నేను ఒక 7 o'clockకి అనుకుంటున్నాను, మార్నింగ్ 7 o'clockకి కూర్చుంటాను, డే 1 అనుకుంటున్నాను. అయితే డే 1 7 o'clockకి కూర్చున్నప్పుడు 7 times రాయాలి. ఓకే స్వప్న, ఇది మళ్ళీ నెక్స్ట్ డే 2 కూడా అదే టైంలో రాయాలి. అది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే టైం, ఎందుకంటే యూనివర్స్ ఎవరైనా, ఇప్పుడు మీ ఇంట్లోకి ఎవరైనా వస్తున్నారనుకోండి, ఒక టైం ఇచ్చారనుకోండి, ఆ టైంలో మనం వెయిట్ చేస్తాం కదా. అదే విధంగా నేను యూనివర్స్కి టైం ఇచ్చాను, 7 o'clockకి నేను మీతో సంభాషిస్తాను అని. సో అదే విధంగా అదే టైంని మెయింటైన్ చేయాలి. సేమ్ పేపర్ మీద, ఎగ్జాక్ట్లీ అదే పేపర్ మీద 7 times డే 2 రాయాలి, మళ్ళీ డే 3,
అలా 7 days పక్కాగా రాయాలి. ఓకే, ఈచ్ డే 7 టైమ్స్ రాయాలంటారు. ఓకే, 7 times రాయాలి. ఓకే, రాస్తూ మనం ఎఫర్మేషన్ లాగా చెప్పాలి. ఎక్సలెంట్. ఓకే, అయిపోయినట్టు. అంటే రాసిన తర్వాత నేను కోరుకున్న సంపద ఇప్పుడు నా జీవితంలో ఉంది అని చెప్పాలి అని చెప్పినట్టు ఓకే, మనం విజువలైజ్ కూడా చేయాలి. ఆహా, సో రాసిన తర్వాత విజువలైజ్ చేయండి. నేనేమనుకుంటున్నానో దాన్ని పక్కాగా అవుతుంది అని. అంటే మెయిన్ నమ్మకం ఉండాలి, నేను రాసిన దానికి అవుతుంది అనే నమ్మకం ఉండాలి. ఇది ఎలా ఉంటుంది స్వప్న అంటే 7 hours కూడా అయిపోతుంది, అంత పవర్ఫుల్. ఓకే, అంటే మనం ఫస్ట్ ఫెయిత్ ఇంపార్టెంట్. ఎస్. సో ఎప్పుడైనా అది రాసిన తర్వాత మిరాకిల్స్ అనేది చూడడం మొదలెడతారు. కామెంట్ బాక్స్లో కూడా వస్తుంది చూడండి. ఎందుకంటే December 25th స్టార్ట్ చేస్తామా, ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే December 31st వరకు. December 31st లోపల అవుతుంది. Jan 1st మీకు యూనివర్సే గిఫ్ట్గా ఇస్తుంది. మీరు అనుకున్నది ఏది అనుకున్నారో అది అవ్వటం మాత్రం తథ్యం. ఓకే, చాలా ఈజీ మెథడ్ చెప్పారు మేడం. కాకపోతే ఏంటంటే అది ఫస్ట్ బర్నింగ్ డిజైర్ని మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే మనం ఫెయిత్ కూడా ఉండాలి. ఫస్ట్ ఫెయిత్తో కనుక డైలీ 7 times ఎట్ సేమ్ టైంలో రాయాలి. అది బ్లూ పెన్తో రాయొచ్చు, గ్రీన్ పెన్తో కూడా రాయొచ్చు. ఓకే 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 మేడం. అయితే ఆ పేపర్ మీద అలా 7 days రాసినాక 7 days తర్వాత పేపర్ ఏం చేయాలి మ్యామ్? షూర్. ఈ పేపరు మనము Jan 1st లోపల ఎప్పుడైనా మన మేనిఫెస్టేషన్ రాసిన తర్వాత దాన్ని మనము కావాలంటే ఈ 7 days మీరు అది చూసేటట్టు ఒక స్టిక్ చేయండి వాల్ మీద. ఎగ్జాక్ట్లీ. సో విజన్ బోర్డ్ లాగా మీరు అక్కడ స్టిక్ చేయండి. మీరు ఎక్కడ ఎక్కువగా అంటే మిర్రర్ దగ్గర పెట్టొచ్చు. ఎక్కువగా మనం మిర్రర్ దగ్గర ఉంటాం కొంతసేపు కాబట్టి అక్కడ పెట్టొచ్చు, లేదా కిచెన్ లో పెట్టుకోవచ్చు, లేదా లేదు ఎవరికి చూపెట్టక్కర్లేదు అనుకుంటే మీరు డైరీలో పెట్టుకోండి, పర్స్ లో పెట్టుకోండి. సో దాట్ నా మీరు ఒక్కసారి చూస్తూ ఉంటారు, అంటే మీకు యూనివర్స్ తో కనెక్ట్ అవుతూ ఉంటారు. సో యూనివర్స్ తో కనెక్ట్ అవ్వడానికి ఈ పవర్ఫుల్ టెక్నిక్ ని వాడండి. వాడిన తర్వాత మీరే చెప్తారు అయిపోయింది అని. అంటే నేనేమంటున్నాను ఇక్కడ, నమ్మకం అనేది ఇంపార్టెంట్. మళ్ళీ తర్వాత అది ఒక బర్నింగ్ డిజైర్ అయి ఉండాలి. అంటే క్యాజువల్గా అవుతుందిలే, నమ్మకం లేకుండా మాత్రం రాస్తే దానికి ఫలితం అనేది ఉండదు. కానీ నమ్మకంతో నేను ఇది నాకు కావాలి అనే ఒక మంచి భావనతో మీరు స్టార్ట్ చేయండి. దీంట్లోని రిజల్ట్ని మీరు పక్కాగా చూస్తారు. డెఫినెట్గా మ్యామ్.